శాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబును ఆయన కలిశారు. నర్సరావుపేట సీఐ తీరుపై ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట సీఐలు పచ్చకండువాలు కప్పుకున్న రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఐల తీరుపై ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. మహిళలకి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన హామీలు మొదటిది, మీకు ఏమైనా డ్వాక్రా రుణాలు ఉంటే కనుక అవన్నీ కూడా మాఫీ చేసే కార్యక్రమం, అకౌంట్లోనే ఇచ్చే కార్యక్రమం కూడా ఎలాగైతే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇంజనీరింగ్ చదువులకి చేశారో, అలాగే డాక్టర్ చదువులు చేశారో, అలాగే స్కూల్ ఫీజులు కూడా మీకు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఎంతోమంది ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ 5 సంవత్సరాలు చూసాం, పట్టుమని కనీసం 10 ఇల్లు కూడా రాని పరిస్థితి, కనీసం గ్రామానికి. అటువంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 25 లక్షల ఇల్లు కట్టించి మీకు తాళాలు ఇచ్చే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా కొద్దిగా అది గుర్తుంచుకొని ఆయన బలపరచాలి. చివరిగా ఎవరికైతే పెన్షన్ వస్తూ ఉందో, పెన్షన్ని మనం చెప్పాం 1000 నుంచి 2000, 2000 కాకపోతే 3000 చేస్తామని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి నెల కూడా అవతాతలందరికీ కూడా పెన్షన్ 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదో ముక్తాయింపుగా చెప్పేసి ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి కాదు. ఇవన్నీ కూడా చెప్పడం సంవత్సరానికి క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాట. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆయన ఆశీర్వదించండి. ఎందుకంటే ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేసి చూపిస్తారు. మీరందరూ కూడా మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని బలపరిస్తే మీ అందరికి కూడా ఏదైతే మీ హామీలు ఇస్తున్నా ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాం.